శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి ఫిబ్రవరి 8 నుంచి 14 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా 2 గ్రహాలు లాభస్థానంలోకి రావడం, అందులో కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల జాతకుడికి కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతూ ఉంటుంది. అంటే కుటుంబంలో ఒకరికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ ఒక ప్రభుత్వ పదవి కానీ రావడం వల్ల ఆర్థిక పరంగా మీ యొక్క ఆదాయం పెరగడం జరుగుతుంది. జనరల్గా ఒక గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్స్ పెరగచ్చు, పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క కుటుంబంలో ఒకటి స్థాయి పెరగడం వల్ల ఆటోమేటిక్గా మీ హోదా కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో షష్టాధిపతిగా ఉన్నటువంటి రవి లాభస్థానంలో ఉన్నాడు. అంటే ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లాంటిది రావచ్చు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవచ్చు, వృత్తిపరంగా హోదా పెరగవచ్చు. అలాగే ప్రస్తుతం మీరు ఏదైనా ఒక రాజకీయ పదవి కోసం కానీ ఏదైనా ఒక సీటు గురించో, ఎమ్మెల్యే టికెట్ గురించో, ఎంపీ గురించి ఏదో ఒకటి ఒక రాజకీయ పదవి ఆశిస్తూ ఉంటే అది ఈ సమయంలో మీకు దక్కే అవకాశం ఉన్నది. అంటే గతంలో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని పక్కన పెట్టిన వాళ్ళే ఈ సమయంలో మీ యొక్క అవసరం రావడం వల్ల మిమ్మల్ని ప్రోత్సహించి మీకు సముచిత గౌరవం, హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు గౌరవప్రదంగా స్వీకరించడమే మంచిది. అంటే మళ్ళీ ఇటువంటి అవకాశం తర్వాత రాకపోవచ్చు. అందుకని వచ్చిన అవకాశాన్ని మీరు ఉద్యోగంలో ఉన్న ఉద్యోగాన్ని స్వీకరించండి, రాజకీయంగా ఉన్నా ఎక్కడ ఏ పదవిలో ఉన్నా కంప్లీట్గా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఇది నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే గత కొంతకాలంగా ఈ జన్మశని ప్రభావం వల్ల మీరు చాలా యాక్టివ్గా ఉండలేకపోతున్నారు. కొన్ని వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోలేకపోవడం, కావాలని కొన్ని వదులుకోవడం కూడా జరుగుతుంది. అందుకని అలా కాకుండా ప్రస్తుతం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఇవి రోజుకి మీ యొక్క టాలెంట్ పెరుగుతుంది, బ్రెయిన్ కూడా షార్ప్గా మారుతుంది, చాలా ఉత్సాహంగా మారుతారు, కొన్ని బలహీనతల నుంచి కూడా బయటపడతారు. ఇక ప్రధానంగా ఇప్పుడు 3 గ్రహాలు 12లో సంచరిస్తుంటాయి. అంటే 12లోకి ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహ కారకత్వం ద్వారా ధనం ఖర్చు అవ్వడం కానీ నష్టం కానీ జరుగుతూ ఉంటుంది. చతుర్థ సప్తమాధిపతి బుధుడు 12లో ఉన్నాడు. అది కుటుంబ సభ్యుల వల్ల, లేదంటే స్థిరాస్తి వల్ల, తల్లిగారి వల్ల, లేదంటే భార్య వల్ల నష్టం కలిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల వారికి తగు విధంగా సదుపాయాలు కల్పించడం, వారి కోసం మీరు కొంత శ్రమ పడడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన కొంత అడ్వాన్స్ ఇచ్చి అటువంటి స్థిరాస్తి ఏమైనా కొన్ని తర్వాత బ్యాంకు లోన్ ద్వారా కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతో మీరు ఏదైనా కొంత అడ్వాన్స్ ఏదైనా స్థిరాస్తి కొనే విషయంలో ఇచ్చే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు ఏదైనా కొంత సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, ఏదైనా బలహీనత వల్ల, ఏదైనా స్నేహం వల్ల, అన్నదమ్ముల వల్ల, అక్క చెల్లెల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీల వల్ల నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కొంతమంది మిమ్మల్ని ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసి మీ బలహీనతలను వాళ్ళు ఆసరాగా తీసుకొని కొంతవరకు మీకు బ్లాక్మెయిల్ చేసి కొంత ధనాన్ని మీతో ఖర్చు పెట్టించడం కానీ ఏదో విధంగా బలవంతంగా అయినా మీరు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. అంటే కొంతమంది స్నేహితులు, ఎస్పెషల్లీ ప్రస్తుతం మీనరాశి వారికి మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీ స్నేహితులే వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏదో ప్రాంతంలో ఏదో పని ఉంటుంది, అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని మీ సొంత ఖర్చులతో అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళు పనులు పూర్తి చేసుకొని మీతో ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి బలహీనమైన కార్యక్రమాలు ఏదైనా ఒక క్లబ్ హౌస్కో, ఎంటర్టైన్మెంట్ హాల్కో, ఇంకో కమ్యూనిటీ హాల్కో ఈ విధంగా మీరు వెళ్ళి మీ చేతి డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఈ సమయంలో ఇప్పటికే 90-80% ఆర్థికపరమైన సమస్యల్లో ఉన్నటువంటి వీరు మరింత బలహీన పడితే అది చాలా వరకు టోటల్గా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కొంత ఇంప్రూవ్మెంట్ రావడం, కొంత ఆర్థిక పరంగా ఎదగడం, కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడం, దూరమైనటువంటి బంధువులు నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతుంది. కాబట్టి ఇంకా తిరిగి పాత జీవితాన్ని, పాత వాటిని వదిలిపెట్టి నెమ్మదిగా కొత్త జీవితానికి అలవాటు పడడం మంచిది. అంటే ప్రతిదీ బలహీనత అనుకోకూడదు. కేవలం విద్యార్థి ఉంటాడు, ఆ చదువు మానేసి కేవలం ఎంటర్టైన్మెంట్, ఆటలు, సెల్ ఫోన్లోనే గడుపుతూ ఉంటాడు. ఒక ఉద్యోగస్తుడు ఉంటాడు, ఉద్యోగం వెళ్ళడం మానేసి ఎక్కడో దగ్గర కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా కొన్ని చిన్నవైనా ఇవి చాలా వరకు ఇబ్బంది పెట్టి ఫ్యూచర్ కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జరిగింది చాలు. నెమ్మదిగా మీకు ఇప్పుడు గ్రహాలన్నీ ఖచ్చితంగా ఓవర్గా మారుతున్నాయి. రేపు గురువు కూడా మంచి పొజిషన్లో, కంటే ప్రస్తుతం రాష్ట్రాధిపతి గురువు చతుర్థంలో ఉంటూ కొద్ది రోజుల్లో ఉచ్చస్థానంలోకి, పంచమంలోకి వెళ్ళి రాశిని వీక్షించడం, ఇవన్నీ కూడా
అతి తొందరలో మరి మీనరాశి వారి యొక్క జీవితం మళ్ళా ఒక వెలుగు వెలగబోతుంది. దానికి సిద్ధంగా ఉండండి. ఇప్పటి నుంచే మీ యొక్క ప్రయత్నాలు మంచి మార్గం వైపు నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొద్ది రోజుల్లో తిరిగి మీ యొక్క పాత వైభవాన్ని పొందడం జరుగుతుంది. ఈ వారంలో ప్రధానంగా శని త్రయోదశి 14వ తారీఖున శని త్రయోదశి రావడం జరిగింది. ఆ మన్నాడు 15వ తారీఖున మహాశివరాత్రి కాబట్టి ఏదైనా ఈ సకల రాసుల వారు కూడా జీవితంలో మళ్ళా తిరిగి పుంజుకోవాలంటే ఈ ప్రధానంగా ఈ 2 రోజులు మరి మన శని త్రయోదశి రోజు ఏదైనా శని క్షేత్రాన్ని దర్శించడం, ఏదో మన మందవిల్లని అని కొన్ని శని క్షేత్రాలు దర్శించి అక్కడ పూజ చేయించుకోవచ్చు. లేని పక్షంలో ప్రధానంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి అక్కడ ఉన్నటువంటి పంతులు గారి ద్వారా కంప్లీట్గా మీరు మరి విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం చేసి చక్కగా ఈ తైలాభిషేకం జరిగిన తర్వాత ఆ ప్రధాన దేవాలయంలో ఉన్నటువంటి పరమశివుని కూడా దర్శించుకొని ఆ రోజు కంపల్సరీగా మీరు అంటే చాలాసార్లు చెప్పినప్పటికి కూడా కొత్త వారి కోసం ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు. అది ఆ రోజంతా నియమంగా ఏదో ఫ్రూట్స్ పళ్ళు వాటి తింటూ మరి అదే మర్నాడు కూడా మహాశివరాత్రి గొప్ప అదృష్టం కాబట్టి మహాశివరాత్రి రోజు మరి ఆ పరమశివుని దర్శించుకొని వీలైతే మారేడు దళాలతో కనీసం ఒక్క మారేడు దళమైనా పర్వాలేదు, ఆ మారేడు దళంతో మరి పరమశివుని యొక్క అర్పించి నమస్కరించుకొని ఆ రోజు కూడా విధి విధానంగా మీరు పవిత్రంగా భగవంతుడికి దగ్గరగా ఉండడం వల్ల జీవితంలో ఆ మర్నాడు నుంచి చాలా గొప్ప మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మహాశివరాత్రి రోజు వీలున్నవాళ్ళు అంటే ప్రతిదీ పెద్ద టెంపుల్లో పంచారామాల్లో కాశీక్షేత్రంలో అక్కర్లేదు, ఎక్కడ ఏ శివలింగం ఉన్నా వీలైతే రుద్రాక్షలు అంటే ఎన్ని ముఖాలైనా పర్వాలేదు, ఎన్నైనా పర్లేదు, మరి శుభ్రమైనటువంటి వాటర్లో వేసి ఆ రుద్రాక్షలతో శివునికి అభిషేకం చేయవలసి ఉంటుంది. ఈ అభిషేకం చేసిన తర్వాత ఆ రుద్రాక్షల్ని అంటే మీ బంధువులు కానీ మీరు కానీ ఎవరు కానీ అది అదే రోజు మెడలో ధరించడం వల్ల కూడా శని భగవాను నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి కంప్లీట్గా మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక విధంగా ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మీలో ఉన్నటువంటి కోపం అంటే బాగా తగ్గిపోతుంటుంది. చాలా ఓర్పుగా సహనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా మీకు ధనాకర్షణ పెరుగుతూ ఉంటుంది, ముఖంలో ఒక విధంగా గ్లో పెరుగుతూ ఉంటుంది, ఒక గౌరవమైనటువంటి హోదా కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు మీరు ధరించగలిగితే విభూతి ధారణ వల్ల విభూతి ధారణ కూడా అలవాటుగా చేసుకొని ప్రతిరోజు ధరించడం వల్ల జీవితంలో కంప్లీట్గా చేంజ్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అది ఒకసారి మీరు ప్రయత్నం చేయండి, ఎంతో కొంత మీ జీవితంలో మార్పు అన్నది రావడం జరుగుతుంటుంది. అంటే దీనికి ప్రత్యేకంగా ఏలినాడు శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది కాబట్టి వాళ్ళే చేయలేని రూల్ ఏం లేదు, ఎవరన్నా చేయొచ్చు, ఎవరు చేసినా కూడా ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా నమ్మకంతో ఎంత చిన్నగా అయినా ఎంత చిన్న దేవాలయంలో చూసినా ఆ ఫలితం వస్తుంది తప్ప పర్టికులర్గా అక్కడికే వెళ్ళాలి, ఆ క్షేత్రమే దర్శించాలి అని ఏం పెట్టుకోవద్దు. మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ శివాలయం అయినా ఏ శివలింగానైనా దర్శించి ఆ స్వామి యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.